ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. సిద్ధపరచబడిన దేవుని వాక్యము మనం గమనించుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనంలో వాక్య భాగం చివరి భాగములో వారు సంతోషముతో స్తోత్రములు పాడి ఆరాధించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులందరూ కూడా వారు ఆరాధించిన రీతి తీరును గమనించినప్పుడు వారెంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆరాధించారు. తద్వారా వారు ఆశీర్వదించబడి దేవుని యొక్క సాక్షులుగా నిలిచి ఉన్నారు. బ్రతుకులలో గొప్ప ఆశీర్వాదాన్ని, భక్తిలో గొప్ప మాదిరిని మనకు కనపరిచారు. సంతోషముతో స్తోత్రములు పాడి మనము దేవుని సన్నిధిని బట్టి సంతోషించాలి. ఎందుకు అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, స్వస్థత ఉన్నది, ఆదరణ, నెమ్మది ఉన్నది. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. సమృద్ధి అయిన మేలు ఉన్నది. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిని విడువక, ఎడబాయక, నమ్మకంగా వెంబడించండి, ఆరాధించండి, స్తోత్రములు పాడండి, స్తుతించండి. మీ నోటి నుండా నవ్వుండునట్లు, మీ నోటి నుండా స్తుతి, ఆరాధన ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయనుగాక. ప్రతి ఒక్కరూ కూడా సంతోషముతో స్తోత్రములు పాడాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభుత్వ ఆయుష్కాలం దేవుని కొరకే అని, ప్రభుత్వ ఆయుష్ అంతా దేవుని కొరకే అని ఈ కడవరి దినాలలో పోరాడుతున్న ప్రతి శక్తిని, దురాత్మలను జయించుటకు కావలసిన కృప దేవుడు అనుగ్రహిస్తున్నందుకై, ప్రతి విషయంలో కాపాడుతున్నందుకై చక్కగా స్తోత్రములు పాడుదాం, దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం. ఆయన మహనీయుడు, కీర్తనీయుడు, గనుడైన మహారాజు. మన స్తోత్రములకు, మన స్తుతులకు అర్హుడు. తలలో వంచి ఆరాధించని రాయబడింది. అవును, దేవుణ్ణి తల వంచి ఆరాధించి ఆయన సాక్షులుగా మనం జీవించాలి. ఎవరైతే హృదయపూర్వకంగా ఆరాధిస్తారో వారందరి మీదకి దేవుడు తన అభిషేకమును, కృపని కుమ్మరించువాడు. ఆయన్ని చూసి ఆయనకు అప్పగించుకునే కృప ప్రతి వారికి ప్రభువు కలిగించినట్లు మనం ఆరాధించుదాం, ఆరాధించి ఆయన్ని వెంబడించుదాం. ఆరాధన అనేది హృదయలోతుల్లోంచి రావాలి. హృదయాంతరంగములో నుండి ప్రభువును ఆరాధించాలి. ఈ దిన సకల కోటి పరిశుద్ధుల ఆరాధనలో ప్రభువు మహిమ పొందునుగాక, ఘనపరచబడునుగాక.